హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సేమియాతో ఎప్పుడు ఉప్మా, పాయసం లాంటివి కాకుండా ఇలా కస్టర్డ్ చేసుకొని చూడండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్‌లో అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమియా కస్టర్డ్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని, హాఫ్ కప్పు పాలను వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చండి, లేదా పచ్చి పాలనైనా కలుపుకోవచ్చు. పాలు కొంచెం, నీళ్లు కొంచెం అలా కూడా కలుపుకోవచ్చండి. వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నానండి. బాండిల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, కొన్ని జీడిపప్పు, అలాగే సన్నగా తరిగిన బాదం కొన్ని వేసుకొని, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు సేమియాను కూడా వేసుకొని, వీటిని కూడా లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. హాఫ్ లీటర్ మిల్క్‌తో ఈ సేమియా కస్టర్డ్ చేస్తున్నానండి. అందుకని 2 టేబుల్ స్పూన్ల సేమియా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే చిక్కగా అయిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కానీ తీసుకోవచ్చు. పాలు పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని 3 లేదా 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ సేమియాని 70-80% ఉడికే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. 80% ఉడికింది అనటానికి ఏదైనా ఒక ఉడికిన సేమియాని తీసుకొని ఇలా తుంచితే అది చక్కగా బ్రేక్ అవ్వాలండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార మీ టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్‌ని ఒకసారి బాగా కలిపి పాలల్లో వేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసిన వెంటనే పాలు చిక్కగా అవటం స్టార్ట్ అవుతాయండి. అందుకని కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకునేటప్పటికి సేమియా అంతా కూడా చిక్కగా అవటం స్టార్ట్ అవుతుందండి. ఇలా కొంచెం చిక్కగా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిల్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారే వరకు ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. అప్పుడే పైన మీగడ కట్టకుండా ఉంటుంది. ఈ సేమియా కస్టర్డ్ వేడిగా కన్నా చల్లగానే బావుంటుందండి. అందుకని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్‌లోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో 3 లేదా 4 గంటలు ఉంచుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. నేను 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేటప్పటికి కస్టర్డ్ ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు 1 లేదా 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవచ్చు. చల్లగా టేస్టీగా సేమియా కస్టర్డ్ రెడీ అండి. మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌తో ప్లెయిన్‌గా సర్వ్ చేసుకోవచ్చు. మరింత హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 స్పూన్లు వేసుకొని, అందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని, ఈ సేమియా కస్టర్డ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.